భారత ఫైటర్లపై కన్నేసిన ఆఫ్రికన్ కంట్రీ ఏది? కాంగోను వెంటాడే M23 భయమేంటి? కాంగోకు ఎందుకు ఫైటర్ జెట్లు అవసరం? ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం రెండు యుద్ధాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒక యుద్ధం యూరోప్లో ఉక్రెయిన్ రష్యా మధ్య 2 ఏళ్లుగా సాగుతోంది. ఈ యుద్ధం 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై రష్యా ప్రారంభించింది. 2 రోజుల్లో ఉక్రెయిన్ను రష్యా సొంతం చేసుకుంటుందని అందరూ భావించారు. కానీ పశ్చిమ దేశాల సాయంతో ఇప్పటికీ ఈ యుద్ధంలో రష్యాను ఎదుర్కొంటోంది. ఇక రెండో యుద్ధం అక్టోబర్ 7న హమాస్పై ఇజ్రాయెల్ ప్రారంభించింది. అయితే ఈ యుద్ధమే ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఎందుకంటే హమాస్పై ప్రారంభించిన ఈ యుద్ధం ఇప్పుడు విస్తరించింది. ఇజ్రాయెల్ దక్షిణాదిలోని గాజా నుంచి ఉత్తరాదిలోని లెబనాన్కు పాకింది. ఇప్పుడు లెబనాన్పై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ IDF విరుచుకుపడుతోంది. ఇప్పటికీ అటు హమాస్ ఇటు హిజ్బుల్లా చీఫ్లను ఇజ్రాయెల్ అంతం చేసింది. మరోవైపు ఇరాన్పై ప్రతీకార దాడికి సిద్ధమవుతోంది. ఈ యుద్ధాలే కాకుండా అంతర్జాతీయ మరో 30కి పైగా వివాదాలు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. ఇందులో కొన్ని అంతర్యుద్ధాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా ఆఫ్రికా దేశాల్లోనే ఎక్కువగా అంతర్యుద్ధాలు కనిపిస్తున్నాయి. అల్జీరియా, బుర్కినా ఫాసో, DR కాంగో, ఘానా, నైజర్, సూడాన్, ఉగాండా వంటి దేశాల్లో సైనిక ప్రభుత్వాలపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. దీంతో ఆయా దేశాల ప్రభుత్వాలు ఇప్పుడు ఆయుధాల కొనుగోలుపై దృష్టి సారించాయి. లేటెస్ట్ యుద్ధ విమానాలు, క్షిపణులు కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. త్వరలోనే అత్యాధునిక, అత్యంత వేగవంతమైన ఫైటర్ జెట్లు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో DRC నింగిలో ఎగరనున్నాయి. DRC భారత ఫైటర్ జెట్లపై కన్నేసింది. భారత్కు చెందిన మల్టీరోల్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజాస్ని సొంతం చేసుకునేందుకు ఢిల్లీలో కాంగో చర్చలు జరిపింది. కాంగోకు చెందిన అత్యున్నత స్థాయి అధికారులు భారత్ను సందర్శించారు. భారత్కు చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HALతో కాంగో ఎయిర్ ఫోర్స్ FAC చర్చలు నిర్వహించింది. నింగిలో దాడి, నింగి నుంచి భూతల దాడులు, నిఘా కార్యకలాపాల విషయంలో తేజాస్ మార్క్ 1 యుద్ధ విమానాల శక్తి సామర్థ్యాలు FAC తెలుసుకుంది. తేజస్ అత్యంత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో రూపొందించిన ఫైటర్ జెట్. సింగిల్ ఇంజినున్న ఈ యుద్ధ విమానం రంగంలోకి దిగితే తిరుగుండదు. యుద్ధంలో గగనతలంలో పూర్తిగా స్వైర విహారం చేయగలదు ఈ ఫైటర్ జెట్. ప్రత్యేకించి గగనతలం నుంచి భూమిపై లక్ష్యాలను 100% ఖచ్చితత్వంతో ధ్వంసం చేయగలదు. 2015 నుంచి భారత వైమానిక దళం ఈ ఫైటర్ జెట్లను వినియోగిస్తోంది. అయితే కాంగో ఎందుకు ఫైటర్ జెట్లను కొనుగోలు చేయాలని భావిస్తోంది? చాలా ఆఫ్రికన్ దేశాల్లో యుద్ధ విమానాలు ఉన్నప్పటికీ అవన్నీ సోవియట్ యూనియన్ కాలం నాటివి. అయితే వాటి నిర్వహణ, వాటిని ఆధునీకరించడం అనేది అత్యంత క్లిష్టమైన విషయం. పైగా రష్యా యుద్ధంలో తలమునకలవుతోంది. ఇప్పుడు వాటి విడిభాగాలను రష్యా అందించే పరిస్థితి లేదు. ప్రస్తుతం కాంగో వద్ద 2 రకాల యుద్ధ విమానాలున్నాయి. అందులో MiG-23, సుఖోయ్ 25 ఉన్నాయి. ఇవి పాత తరానికి చెందిన యుద్ధ విమానాలు. పైగా కాంగో వద్ద కేవలం 7 ఫైటర్ జెట్లు, 32 ఫైటర్ హెలికాప్టర్లు మాత్రమే ఉన్నాయి. 6 సుఖోయ్ 25 యుద్ధ విమానాలను దశాబ్దాలుగా కాంగో వినియోగిస్తోంది. అవి ఇప్పటికే పలుమార్లు గాల్లో ఎగరడానికి మొరాయిస్తున్నాయి. దీంతో కాంగో భద్రతకు ఇవే సవాళ్లుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బహుళ సామర్థ్యాలున్న యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని కాంగో ఎయిర్ ఫోర్స్ భావిస్తోంది. అయితే DRC మిలిటరీ కోసం ఎంత వెచ్చించనుంది? ఎందుకు ఇప్పుడు కాంగో తమ ఎయిర్ ఫోర్స్ని ఆధునీకరించాలని నిర్ణయించింది? ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత DRC తమ మిలిటరీ వ్యయాన్ని పెంచేసింది. 2022లో $37 కోట్ల వెచ్చించింది. అంతర్జాతీయంగా పరిణామాలు మారుతుండటంతో 2023లో తమ మిలిటరీ వ్యయాన్ని ఏకంగా రెట్టింపు చేసింది. అంటే గతేడాది $79 కోట్ల మిలిటరీ బడ్జెట్ కింద కేటాయించింది. అసలు కాంగో అంతగా మిలిటరీ వ్యయాన్ని రెట్టింపు చేయడానికి కారణం ఏంటి? నిజానికి రువాండా నుంచి కాంగో తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటోంది. ప్రధానంగా కాంగో ఉత్తర దక్షిణ కైవు ప్రావిన్స్లు. ఈ ప్రాంతాలు తిరుగుబాటు దళాల ఆధీనంలో ఉన్నాయి. ఇస్లామిక్ స్టేట్ వంటి కొన్ని తీవ్రవాద సంస్థలు కూడా ఇక్కడ తిష్టవేశాయి. వీటిలో కొన్ని ప్రభుత్వానికి అనుకూలంగా, మరికొన్ని వ్యతిరేకంగా ఉన్నాయి. కాంగో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న గ్రూపులు విదేశీ శక్తులకు మద్దతిస్తున్నాయి. అలాంటి వాటిలో అత్యంత కీలకమైన, శక్తివంతమైన గ్రూప్ని M23 అని పిలుస్తారు. ఈ గ్రూపే భారీగా భూభాగాలను నియంత్రిస్తోంది. ఈ M23 గ్రూప్ కాంగో ప్రభుత్వానికి వ్యతిరేకంగా దశాబ్దాలుగా పోరాడుతోంది. తూర్పు సరిహద్దులో ఉన్న రువాండా ప్రభుత్వం M23 గ్రూప్కి మద్దతు ఇస్తోంది. రువాండా అంటే బ్రిటిష్ ప్రభుత్వంతో శరణార్థుల తరలింపునకు ఒప్పందం కుదుర్చుకున్న దేశమే. అయితే రోజురోజుకు M23 తిరుగుబాటు దళం విజృంభిస్తోంది. ఈ ప్రాంతంలో ఇప్పటివరకు ఐక్యరాజ్య సమితికి చెందిన శాంతి దళాలు భద్రతను పర్యవేక్షించేవి. అయితే ఐక్యరాజ్య సమితి శాంతి దళాలను ఉపసంహరించుకుంటున్నట్టు 2023లో ప్రకటించింది.
దీంతో కాంగో తమ భద్రతను మరింత పటిష్టం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే రక్షణ వ్యయాన్ని భారీగా పెంచేసింది. అందులో భాగంగానే భారత్ నుంచి అత్యాధునిక తేజాస్ ఫైటర్ జెట్ కొనుగోలుకు కాంగో యత్నిస్తోంది. అయితే భారత్కు చెందిన తేజాస్నే ఎందుకు కాంగో కొనుగోలు చేస్తోంది? అందుకు 5 కారణాలున్నాయి. మొదటిది, సరసమైన ధరలకే ఆయుధాలను భారత్ అందిస్తోంది. రెండోది, నిర్వహణ, ఇతర సాంకేతిక మద్దతుని భారత్ అందిస్తోంది. మూడోది, తిరుగుబాట్లు ఆఫ్రికా అంతటా పెరుగుతున్నాయి. పశ్చిమ దేశాలకు చెందిన అత్యాధునిక యుద్ధ విమానాల ధరలు నింగినంటుతున్నాయి. రాజకీయ షరతులను కూడా పశ్చిమ దేశాలు విధిస్తున్నాయి. అందుకే పశ్చిమ దేశాల ఆయుధాలను కొనేందుకు ఆఫ్రికా దేశాలు ముందుకు రావటం లేదు. నాలుగోది, తేజాస్ కంటే తక్కువ ధరకే JF-17 థండర్ ఫైటర్ జెట్ని చైనా అందిస్తోంది. ఈ యుద్ధ విమానాలను పాకిస్తాన్తో కలిసి చైనా తయారు చేస్తోంది. అయితే ఈ యుద్ధ విమానం పలు సాంకేతిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. చైనా యుద్ధ విమానాలతో మయన్మార్ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఆఫ్రికన్ కంట్రీ నైజీరియా వద్ద ఇప్పటికే JF-17 ఫైటర్ జెట్లున్నాయి. 3 యుద్ధ విమానాలు కొనుగోలు చేసిన తర్వాత వాటి పరిస్థితి చూసి చైనా ఎయిర్ క్రాఫ్ట్లను నైజీరియా పక్కన పెట్టింది. 5వ కారణం, రష్యా నుంచి ఆయుధాలను కొనుగోలు చేసేందుకు చాలా వరకు ఆఫ్రికన్ దేశాలు ఇష్టపడటం లేదు. మాస్కో ఆయుధ ఉత్పత్తులపై ఉక్రెయిన్ యుద్ధం తీవ్ర ప్రభావం చూపుతోంది. అయితే ఇక్కడ మరో ప్రశ్న కూడా ఉంది. గతంలో ఎప్పుడైనా భారత్ నుంచి కాంగో ఆయుధాలు కొనుగోలు చేసిందా అంటే లేదనే చెప్పొచ్చు. కానీ DRCలో ఉన్న UN శాంతి దళంలో భారతీయులే ఎక్కువగా ఉన్నారు. మరోవైపు భారత్ని విశ్వసనీయ భాగస్వామిగా ఆఫ్రికన్ దేశాలు నమ్ముతున్నాయి. అందుకే కాంగోతో పాటు ఈజిప్ట్, బొత్సవానా, నైజీరియా వంటి ఆఫ్రికన్ దేశాలు సైతం తేజాస్ ఫైటర్ జెట్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నాయి. 2023 సెప్టెంబర్లో భారత్, నైజీరియా మధ్య రక్షణ ఒప్పందం కుదిరింది. ఇది $100 కోట్ల భాగస్వామ్య డీల్. ఈజిప్టు ఇలాంటి ఒప్పందమే చేసుకుంది. 2023 జూన్లో ప్రధాని నరేంద్ర మోడీ ఈజిప్టు రాజధాని కైరోను సందర్శించారు. అంతకుముందు భారత గణతంత్ర దినోత్సవానికి ఈజిప్ట్ అధ్యక్షుడు అసీలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రక్షణ రంగానికి కీలక ప్రాధాన్యమిస్తున్నట్లు పలువురు నిపుణులు వెల్లడిస్తున్నారు. నిజానికి రక్షణ ఉత్పత్తులను భారీగా ఎగుమతి చేయాలని ఢిల్లీ యోచిస్తోంది. ఇక ఆఫ్రికన్ ఆయుధాల మార్కెట్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పటివరకు ఆఫ్రికన్ దేశాలు ఎక్కడి నుంచి ఆయుధాలను కొనుగోలు చేస్తున్నాయి? భారత్ వైపు ఎందుకు ఆఫ్రికన్ దేశాలు మల్లుతున్నాయి అంటే 2022లో ఆఫ్రికన్ దేశాలు రక్షణ కోసం $4,000 కోట్ల ఖర్చు చేశాయి. 54 దేశాలు కలిసి $4,000 కోట్ల ఆయుధాల కోసం వెచ్చిస్తున్నాయి. ఉత్తర ఆఫ్రికాకు చెందిన అల్జీరియా, ఈజిప్ట్, లిబియా వంటి దేశాలు ఆయుధాల కోసం భారీగా వెచ్చిస్తున్నాయి. నిజానికి ఆయా దేశాలు ఆయుధాల కోసం వెచ్చిస్తున్న ధర చాలా తక్కువ. అమెరికా, చైనా, భారత్తో పోలిస్తే ఆఫ్రికా దేశాల వ్యయం సముద్రంలోని నీటి చుక్క లాంటిది. రక్షణ కోసం అమెరికా $80,000 కోట్లను వెచ్చిస్తోంది. చైనా $29,000 కోట్లను, భారత్ $8,000 కోట్ల వెచ్చిస్తున్నాయి. ఈ 3 దేశాలు మాత్రమే. కానీ ఆఫ్రికా ఖండమంతా కలిపిన కేవలం $4,000 కోట్లను మాత్రమే రక్షణ కోసం వెచ్చిస్తోంది. సింపుల్గా చెప్పాలంటే ఆఫ్రికా ఆయుధ మార్కెట్ చాలా చిన్నది. కానీ ఆయా దేశాల అధినేతలు మాత్రం తెలివైన వారని అర్థం. ఉత్తమ ఆయుధాలను పొందేందుకు ఎక్కువగా తమ బడ్జెట్ని కేటాయిస్తున్నారు. ఆఫ్రికా దేశాల రక్షణ వ్యయం 4,000 కోట్లతో ఆగిపోదు. ఆఫ్రికా ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతోంది. అదే సమయంలో రక్షణ వ్యయం కూడా పెరుగుతోంది. ఆఫ్రికా ఆయుధాల కొనుగోలు అనేది కంపెనీ క్లయింట్ సంబంధం లాంటిది. క్లయింట్ అభివృద్ధి చెందితే కంపెనీ కూడా అభివృద్ధి చెందుతుంది. అంటే ఆఫ్రికా అభివృద్ధి చెందితే భారత్ కూడా కలిసి వస్తుంది. పైగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడున్న ఆందోళనల నేపథ్యంలో ఆఫ్రికా దేశాలు ఆయుధాల కొనుగోలుకు యోచిస్తున్నాయి. ఆఫ్రికా ఆర్థిక వ్యవస్థలు చిన్నవి కావచ్చు, కానీ యుద్ధ భయం మాత్రం ఆయా దేశాలను టెన్షన్ పెడుతున్నాయి. అందుకే ఆయుధాల కొనుగోలుకు పెద్ద ఎత్తున నిధులు వెచ్చేస్తున్నాయి.